ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పేరు వింటేనే నిరుద్యోగ యువతకు ప్రాణం లేచొస్తుంది. దేవాలయాల్లో పవిత్రంగా ఉండాల్సిన ఏపీపీఎస్సీ ఇప్పుడు అవినీతి అక్రమాలకు కేరఫ్ అడ్రస్గా మారింది. కొంతమంది అధికారుల అవినీతి నిర్లక్ష్యం ఇప్పుడు సంస్థ మనుగడకే మాయను మచ్చతెస్తోంది. ఏపీపీఎస్సీలో అవినీతి అధికారుల దందా కొనసాగుతూనే ఉంది. ఎవరైనా ఒక్కసారి పొరపాటు చేస్తారు, రెండోసారి తప్పు జరిగినా క్షమించవచ్చు. కానీ అదే పనిగా తప్పులు జరుగుతున్నా తీరు మారకపోవడం ఏపీపీఎస్సీలో కామన్ అయిపోయింది. ఒక్కో పోస్టును లక్షల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంతో కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోవడమే కాదు, జీవితాలను కూడా కోల్పోతున్నారు. 2011లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను తప్పుల తడగ్గా ఇచ్చి అపాసు పాలైంది ఏపీపీఎస్సీ. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్ గాల్లో దీపంలా మారిపోయింది. అది తేలకముందే ఇటీవల జరిగిన సిడిపిఓ పోస్టులకు పరీక్షలు నిర్వహించిన అధికారులు ఏకంగా 13 తప్పుడు ప్రశ్నలిచ్చి తమ తీరు మారదని నిరూపించుకున్నారు. అలాగే అభ్యర్థులను సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా జారీ చేశారు. దీనిపై కొందరు అభ్యర్థులు మళ్లీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్రమాలు అన్న విషయం నాకు ఆర్టీఐ చట్టం కింద నేను వీటి గురించి అడగడం జరిగింది సార్. సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి 25/2012 పేరుతోని 107 పోస్టులకు గాను ఏపీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది సార్. అయితే ఇదే నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏమైందంటే నోటిఫికేషన్ నెంబర్ 22/2012, 23/2012, 25/2012, 26/2012 పేరుతోని ఒకటే కామన్ జిఎస్ కోడ్ నెంబర్ 500 పేరుతో ఒకటే కామన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సార్. ఏపీపీఎస్సీ అధికారుల లీలలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. సిడిపిఓలకు జరిగిన పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్లో 5 తప్పులు, సోషియాలజీ పేపర్లో 4 తప్పులు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే తప్పుల తడగ్గా ఉన్న జనరల్ స్టడీస్ పేపర్ని ఎటువంటి మార్పులు లేకుండా మరో 3 ఉద్యోగ పరీక్షలకు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తప్పులు సరిదిద్దుకోవటం కాదు, కనీస స్పృహ కూడా లేదని నిరూపించుకున్నారు ఏపీపీఎస్సీ అధికారులు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను 2003లో కరెక్ట్ అని చెప్పిన అధికారులే సిడిపిఓ పరీక్షల్లో తప్పని చెప్పడం కోసం. అయితే ఇందులో సంబంధించి మనం ఒకసారి క్వశ్చన్ పేపర్ నేను ఒకసారి పరిశీలించిన తర్వాత సిడిపిఓ క్వశ్చన్ నోటిఫికేషన్ నెంబర్ 25/2012కి సంబంధించి వివిధ కారణాలతోని అది దానికి సంబంధించినటువంటి కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండడం చేత ఈ యొక్క ఫలితాలను నిలిపివేయడం జరిగింది. కానీ మిగతా నోటిఫికేషన్ సంబంధించి ఇదే క్వశ్చన్ పేపర్ కాబట్టి వాటికి సంబంధించిన ఫైనల్ కీని విడుదల చేయడం జరిగింది సార్. అయితే ఒకసారి నేను ఆ క్వశ్చన్ పేపర్ను పూర్తిగా పరిశీలించాను ఫైనల్ కీని దృష్టిలో పెట్టుకొని. ఫైనల్ కీలో నాకు మొత్తం మీద క్వశ్చన్స్ నాకు 6 ప్రశ్నలకు సంబంధించి నాకు తప్పుడు సమాధానాలు నేను గుర్తించడం జరిగింది. కష్టపడి చదివిన నిరుద్యోగులు పరీక్షలు రాయటం, అధికారుల నిర్లక్ష్యానికి బలై కోర్టులకు వెళ్లటం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా నిర్లక్ష్యపు అధికారులతో కాకుండా బాధ్యత గల నిపుణులతో పరీక్షా అభ్యర్థులను ప్రిపేర్ చేయించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ కానీ త్వరలో ఏర్పాటు చేయబోయే టీపీపీఎస్సీలో కానీ ఇటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత 2 రాష్ట్రాల పాలకులపై ఉంది. రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా ఏపీపీఎస్సీ ఉన్నంతకాలం ఇలాంటి ఘోరాలే జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడబోతున్న టీపీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ప్రక్షాళన దిశగా సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగాల భర్తీ జరిగినప్పుడే నిరుద్యోగులకు సరైన న్యాయం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో నరసింహారెడ్డి, 99 టీవీ.